ముగ్గురు స్నేహితులు పడవలో ప్రయాణం చేస్తున్నారు. సడన్గా ఆ పడవకి హోల్ ఏర్పడింది. పడవలోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి. పడవ మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది. ఒక వ్యక్తి బకెట్తో నీళ్లు తీసుకొని సముద్రంలో పారవేస్తున్నాడు. ఇంకొక వ్యక్తి తన దగ్గర ఉన్నటువంటి గ్లాస్ తీసుకొని మళ్ళీ ఆ వాటర్ అంతా కూడా సముద్రంలో పారవేస్తున్నాడు. ఇంకొక వ్యక్తి ఒక జగ్ తీసుకొని ఆ నీళ్ళని కూడా నదిలో పారవేస్తున్నాడు. ఎంత ప్రయత్నం చేసినా సరే ఆ పడవ మునిగిపోవడానికి సిద్ధంగానే ఉంది. కానీ వాళ్ళు చేయాల్సిందేంటి? వాళ్ళు చేయాల్సింది ఆ ఏర్పడినటువంటి హోల్ని క్లోజ్ చేయడం. అలా చేసినప్పుడు మాత్రమే వాళ్ళు మళ్ళీ ఒడ్డుకు చేరుకోగలుగుతారు. మై డియర్ ఫ్రెండ్స్, అలాగే మన ఫైనాన్షియల్ జర్నీలో కూడా లీకేజ్ని ఎప్పుడైతే స్టాప్ చేస్తామో అప్పుడు మాత్రమే మన ఫైనాన్షియల్ గోల్స్ని చేరుకోగలుగుతాము. ఈరోజు మనం సంపాదించిన డబ్బు ఎన్నో మార్గాల ద్వారా వెళ్ళిపోతుంది. ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా, అమెజాన్ ద్వారా, ఫ్లిప్కార్ట్ ద్వారా, జొమాటో ద్వారా, స్విగ్గీ ద్వారా, ఎన్నో రకాల యాప్స్ ద్వారా మన డబ్బు అంతా కూడా వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి ఒక వండర్ఫుల్ టిప్ చెప్తాను. ఆ టిప్ ఫాలో అవ్వండి. 24 hours రూల్. ఏదైనా వస్తువు కొనాలనిపించినప్పుడు, ఏదైనా ఆర్డర్ చేయాలనిపించినప్పుడు ఖచ్చితంగా 24 hours రూల్ పాటించండి. 24 hours తర్వాత కూడా అది ఆర్డర్ చేయడం, ఖచ్చితంగా కొనాలి అని అనిపించినప్పుడు మీరు ఆర్డర్ చేయండి. అంతేకాని మనసుకు నచ్చగానే ఫోన్లో యాప్ ఉండగానే మీరు ఆర్డర్ చేస్తే డబ్బులు ఊరికే రావు బ్రదర్.